మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లోకి ప్రవేశిస్తున్నటువంటి మకర సంక్రమణ సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం కొరకు వస్తున్నటువంటి భక్తులందరికీ స్థానిక శాసనసభ్యుడిగా హృదయపూర్వకంగా స్వాగతం. ఆ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం అందరిపైన ఉండి ఈ ప్రాంత రైతులంతా, ఇది రైతుల పండుగ. సంక్రాంతి అంటేనే రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి పూర్తి పరిపుష్టిగా వర్షాలు సమృద్ధిగా పడి అన్ని పంటలకు మంచి ధరలు వచ్చి రైతులు బాగుండాలని ఆ కొత్తకొండ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున, జిల్లా అధికార యంత్రాంగం తరఫున, పోలీసుల తరఫున అన్ని రకాల కార్యక్రమాలను ఏర్పాట్లు చేసినాం. ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాల్సిందిగా కోరుతాను. భక్తులు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చినారు, అయినా ఏర్పాట్లు చేస్తాను. భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించమని కోరుతూ, ఈరోజు భక్తితోటి ఏమున్నా అన్నిటిని వదిలి భక్తి పారవశ్యంగా అందరూ కూడా కొత్తకొండ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తూ సర్వే జనం సుఖినభో అందరూ బాగుండాలని కోరుకోవాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ, తప్పకుండా నేను ఇక్కడ 27 రోజులు ఈ యొక్క మాల వేసుకున్నాను. ఆ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా బాగుండాలని ఎన్నికల ముందు చెప్పినట్టుగా మాల వేసుకొని మంచి క్రమశిక్షణతో ఆ మాల కూడా పూర్తి చేసుకున్నాం. ఈ ప్రాంత అభివృద్ధిని చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా ఇది టూరిజం హబ్ గా ఇక్కడ కొత్తకొండ టెంపుల్ కావచ్చు, రేపు పొద్దున పివి స్మారకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కావచ్చు, పక్కనటువంటి వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్స్, వీటన్నిటితో పాటుగా పక్కనే ముక్తేశ్వర్ మన త్రికుట ఆలయం ఉంది. ఆ త్రికుట ఆలయంలో కూడా మరి డెవలప్మెంట్ చేసి అంతా కూడా ఒక టూరిజం సర్క్యూట్ గా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని లేఖ రాసినాం. ఇవన్నీ కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో భక్తులు వస్తున్న దానికి సరి అయిన విధంగా దేవాలయం పక్షాన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేటువంటి చర్యలు భవిష్యత్తులో తీసుకుంటాం. పెద్దగా కొత్తకొండ మండలం వస్తున్న భక్తులందరూ చాలా మంది కొత్తకొండ వీరభద్ర స్వామికి సంబంధించి వస్తా ఉన్నారు. వాళ్ళందరికి సంబంధించి మరి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల సౌకర్యాలను కల్పించే ప్రయత్నం చేస్తూ, అందుకే రాబోయే ధర్మకర్తలు, బ్రేషన్ ధర్మకర్తల్లో భాగంగా కొంత హసన్పర్తి కాన్స్టిట్యూన్సీ నుంచి, వర్ధనపేట నుంచి, కొంత పక్కనటువంటి గన్పూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి, కొంత హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి, హుస్నాబాద్ అన్ని మండలాల నుంచి తీసుకున్నాం. ఎందుకంటే ఈ దేవాలయ పరిధిని విస్తరింపజేయాలని పక్కనటువంటి గౌరవ శాసనసభ్యులందరూ కూడా సహకారం తీసుకొని, ఇది కొత్తకొండకో లేకపోతే ఈ ప్రాంతానికో పరిమితం కాదు, ఇది ఒక పురాతన చరిత్ర కలిగినటువంటి దేవాలయం కాబట్టి ఈ దేవాలయం